వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం తెలంగాణలో ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో అది సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠలో అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ముఖ్యంగా పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏం జరుగుతోంది అన్నది చూస్తున్నటువంటి క్రమం. నిన్న హైకోర్టు ఏదైతే ఈ విచారణకు సంబంధించి కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ ఏదైతే వేశారో ఆ క్వాష్ పిటిషన్ను కొట్టేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ వేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే నిన్న క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో అరెస్ట్ ఇక తప్పదా అన్నటువంటి వార్తలు చక్కర్లు కొట్టినటువంటి క్రమం మనం చూసాము. అసలు ఏం జరుగుతుంది, ఈ కేవియట్ పిటిషన్ అంటే ఏంటి, మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఈ కేసు ఎటువైపు వెళ్తోంది, ఈ కేసుకు సంబంధించి పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించి ఇవి కరెక్ట్ సెక్షన్లే కావు, అసలు ఇవి అప్లికబులే కావు, బట్ అయినా కూడా కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఏదో కేసులో ఇరికించాలని ట్రై చేస్తోంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి క్రమం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ జరుగుతుంది అని అటు కాంగ్రెస్ నేతలు అంటున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అసలు ఏం జరుగుతోంది, ఈ కేసులు ఏంటి, ఈ సెక్షన్స్ ఏంటి, ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఇది అర్థం కానటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతోంది, ఇందులో తప్పు ఉందా లేదా, అసలు ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, ఇది కక్షపూరితమైన కేసా, అవినీతి ఉందా లేదా అన్నటువంటి రకరకాల ప్రశ్నలు, ముఖ్యంగా మాట్లాడుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో పదాలు తెలియనటువంటి సిచ్యువేషన్ కూడా ప్రజల్లో ఉంటుంది. అసలు ఏంటి అనేది ఒక క్లారిటీతో ఇవాళ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకోసమే రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇవాళ మన డిబేట్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి ముఖ్యంగా ఈ సెక్షన్స్, వీటికి కేసుకు సంబంధించినటువంటి వివరాలు తీసుకుందాం. ఇక పొలిటికల్ విషయాలకు సంబంధించి దేవి ప్రసాద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వారితో మాట్లాడదాం. అదేవిధంగా మరి కాసేపట్లో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రభాకర్ రెడ్డి అండ్ దేవి ప్రసాద్ సార్. ప్రభాకర్ రెడ్డి సార్, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి సెక్షన్స్ కు సంబంధించి ఇవి అప్లికబుల్ కావు, ఇందులో అవినీతి లేదు, ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలు కూడా లేవు, కావాలనే ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సెక్షన్ల ప్రస్తావన వస్తోంది. దీనికి సంబంధించి కాస్త మాకు వివరిస్తారా? దీంట్లో నాకు తెలిసి అంటే మనం లాయర్ గానో లేకపోతే ప్రొఫెషనల్ గా పోకుండా మనం కామన్ మ్యాన్ గా చూస్తే రెండు ప్రిడామినెంట్ గా కనిపిస్తాయి చూసిన. ఒకటేమో 13 అని ఒక సెక్షన్ ఉంది, దాంట్లో అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా సరే, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ అంటే మంత్రులు కానీ పబ్లిక్ ఆఫీసులో ఉండేవాళ్ళు, వాళ్ళ ఆఫీసుని మిస్యూజ్ చేసుకుంటూ ఏదైనా ఒక అంటే డబ్బులు తీసుకోవడము, ఇంకో వేరే రూపంలో లాభం పొందితే దాన్ని కరప్షన్ కింద తీసుకొని దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే, అది చిన్న ఉద్యోగి అయినా పెద్ద మంత్రి అయినా సరే. 13(1)(a). సో ఇది ముందు నుంచి ఉంది. ఇది చాలా దీనికి ఇన్వోక్ చేసినప్పుడు సాలిడ్ ఎవిడెన్స్ ఉండి ప్రూవ్ చేయగలిగితే ఇది చాలా పెద్ద శిక్ష కూడా పడే అవకాశం ఉంది అనమాట పబ్లిక్ సర్వెంట్స్ కి. దీన్ని ఒకటి పెట్టారు, ఇది కాదు అంటారు. ఎందుకు కాకుండా పోతుంది? ఇప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చినటువంటి హెచ్ఎండి అధికారులు పబ్లిక్ సర్వెంట్స్. ఇక్కడ దాని మన కేటీఆర్ గారు ముందు మీరు ఇది ఎందుకు ఇచ్చారు, ఈ రేస్ మొదలు కాకముందే అంటే, అవును నేను చెప్పాను, నేను ఇచ్చాను అన్నారు. మీకు గుర్తుందో లేదో, ఒక నెల 2 నెలల కిందట ఈ కేసు మొదలు పెట్టినప్పుడు 44 అన్నట్టుగా చెప్పారు. ఆయన అరవింద్ కుమార్ కూడా రికార్డెడ్ గా అదే చెప్పారు. నాకు మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి, క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చాను. అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు మేము అది కరప్షన్ కాదు అనే దానికి లేకుండా పోయింది. ఒకటేమో డబ్బులు ఇచ్చడం కన్ఫర్మ్ అయిపోయింది. రెండవది ఏంటంటే ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ లో బయటికి పోయింది. ఫారిన్ ఎక్స్చేంజ్ లో బయటికి పోయినప్పుడు దానికి సక్రమమైనటువంటి అధికారంలో క్లియరెన్స్ ఉండాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా, రిజర్వ్ బ్యాంక్ నా, లేకపోతే వేరే ఇంకొక విధంగానా అనే క్లియరెన్స్లు ఉన్నాయనే విషయం ఒకటి. రెండవది అంత డబ్బు బయటికి పోయేటప్పుడు దానికి సరైనటువంటి అధికార శాంక్షన్ ఉండాలి. ఇక్కడ అది ఏమీ కనపడడం లేదు. ఓవరాల్ గా ఆయన చెప్పారు, ఈయన డబ్బులు పాస్ చేశారు అన్న. దీంట్లో మనీ లాండరింగ్ యాక్ట్ కింద దీన్ని ఇప్పుడు చూస్తున్నారు. మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళు వచ్చి మేము దీని కేసు పరిశోధన చేస్తాము,
ఇది డబ్బులు విదేశీ మారక ద్రవ్యం బయటికి పోయేటప్పుడుగా కావాల్సినటువంటి కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చిందా లేదా, ఆ ఇచ్చినప్పుడు కూడా ఏ ఏ కారణం వల్ల అది ఏ అవసరానికి అది అది ఫీక్ కింద లెక్కనా లేకపోతే ఇంకొకటి లెక్కనా అనేదానికి ఆ క్లారిటీ కోసం అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇవి రెండు మాకు అప్లికబుల్ కావు అని వీళ్ళు వాదిస్తున్నారు. కానీ ఇప్పుడు డబ్బులు పోయింది కన్ఫర్మ్డ్, దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయడం లేదు. ఎప్పుడైతే 44 అదేదో అన్ని కోట్ల రూపాయలు సార్ ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచే వెళ్ళాయి అంటే ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం దాంట్లో ఐటీ కింద ఒక 8 కోట్లు ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది అని చెప్తున్నప్పుడు అంటే లెక్కంతా క్లియర్గా బ్యాంకు రూపంలోనే బ్యాంక్ ద్వారానే వెళ్ళింది, ఏదో హ్యాండ్ బై హ్యాండ్ తీసుకున్నటువంటిది కాదు కదా, లెక్కంతా క్లియర్గా ఉన్నప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నేను లెక్క తప్పనడం లేదు, ఇక్కడ లెక్క కరెక్ట్ గానే ఉంది. ఆ లెక్క అలా ఖర్చు పెట్టేదానికి అలా పంపించేదానికి సరైనటువంటి అధికారమైనటువంటి అథారిటీ గాని ఆర్డర్స్ గాని ఉన్నాయా? ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయా ఇద్దరు ఒప్పుకోవడం లేదు. ఆయన ఏదో ఓరల్ గా చెప్పాడు, నేనేదో పంపించేశాను అంటున్నారు ఈయన. కాబట్టి తప్పకుండా ఇది దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు దీనికి కారణాలు, ఇదేమో తప్పు లేదా, ముందు ఇంత డబ్బు విదేశీ మారక ద్రవ్యం బయటికి పోయేదానికి కాంపిటెంట్ అథారిటీ ఎవరు అధికారికంగా ఆర్డర్స్ ఇచ్చి దానికి పర్మిషన్ ఇచ్చి దాన్ని పంపించేదానికి సరైనటువంటి కారణాలు సరైనటువంటి అవసరాలు చూపిస్తే కరెక్టే. చూపించలేనప్పుడు అది తప్పు కింద వస్తుంది కదా. డబ్బులు బయటకు పోయినాయి అనేది ఎవరు డిస్ప్యూట్ చేయడం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు అప్పుడు తప్పు అన్నప్పుడు ఓకే, కోర్టులు చెప్తాయి వాళ్ళు చేసింది కరెక్టే, మీరు మీ ఇన్వెస్టిగేషన్ కానీ మీ ఈ సెక్షన్ ఇన్వోక్ చేయడం కానీ కరెక్ట్ కాదే కోర్టులు చెప్తాయి. బట్ ఇన్వెస్టిగేషన్ 409 ఏంటి సార్? 409 ఎక్కువగా వాళ్ళు 409 కు సంబంధించే ప్రస్తావిస్తున్నారు. 409 ఇవన్నీ కేసులు ఉంటాయి. నేను ఐఎమ్ నాట్ వెరీ కాంపిటెంట్, నాట్ ప్రొఫిషియెంట్ విత్ దట్ థింగ్. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ 2 కేసులే వచ్చేది దోస్తా, ముఖ్యంగా పట్టుకుండేది ఈ 13(1)A ఒకటి, తర్వాత మనీ లాండరింగ్ యాక్ట్ కింద. ఈ 2 కొంచెం సీరియస్ కేసులు అనమాట. ఇంకా 401, 408, 420 ఇవన్నీ మామూలుగా మీరు చేయరాని పని చేశారు, దానికి మీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయడము, విశ్వాసఘాతకం చేయడం అనేది ఇవన్నీ 400+ లో వస్తాయి. కాబట్టి ఈ యాంటీ కరప్షన్ అది మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ PMLA అనమాట. ఇవి 2 ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళకి మనకి ఇన్వెస్టిగేషన్ లో బయటపడితే మాత్రం తప్పకుండా మేజర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి కేసుకు సంబంధించి సెక్షన్స్ కానీ ఇప్పుడు మీరు హైకోర్టును ఆశ్రయించారు, అంటే కేసు విచారణ జరగకుండా కొట్టేయడం కుదరదని చెప్పేసి క్వాష్ పిటిషన్ కొట్టేసినటువంటి క్రమం. అయితే విచారణకు అటెండ్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మాక్సిమం ట్రై చేస్తున్నారు విచారణ నుంచి స్కిప్ చేయడానికి లేదా ఈ కేసును ఎదుర్కోకుండా ఉండేందుకు అనేది వస్తున్న విమర్శ. సుప్రీం ఆశ్రయించారు. జ్యోత్స్న గారు, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి, సింద్ర శోభన్ గారికి, మీకు వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చాలా రోజులుగా చర్చలు జరుగుతా ఉన్నాయి. ఇందులో భాగంగా కేసీఆర్ గారికి ACB నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చినటువంటి దానకిషోర్ గారు 18న కంప్లైంట్ ఇస్తే 19న FIR అయింది. కాగానే వాళ్ళు నోటీసులు ఇష్యూ చేసి KTR గారిని రమ్మని ఒక నోటీస్ ఇచ్చారు. నోటీసులో ఏమి చెప్పాలి, ఏం అడుగుతున్నారు అనేటువంటి విషయం మీద స్పష్టమైనటువంటి నోటీస్ ఇవ్వలేదని, అయినప్పటికీ కూడా హాజరు కావడానికి అడ్వకేట్లతో సహా KTR గారు ACB ఆఫీస్ పోయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. చాలా మంది ఏంటంటే అసలు KTR గారు వెనకాడుతున్నాడని, మీరు కూడా అదే విషయం మాట్లాడుతూ ఉన్నారు. KTR గారు ACB ఆఫీస్కు పోయి ACB ఆఫీస్కు విచారణకు హాజరు కావడానికి 45 నిమిషాలు దాదాపుగా ACB ఆఫీస్ ముందు వారు ఉండి వారు ఒకటే మాట ఏమన్నారంటే, ఇందులో అనేక విషయాలు ఉంటాయి కాబట్టి నేను అడ్వకేట్లతోని హాజరైతాను. అడ్వకేట్లు ప్రతి సందర్భంలో ఇంటర్వెన్షన్ గారు, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు సంబంధించినటువంటి అనుమతితోనే ఏదైనా అవసరం ఉంటే ఇంటర్వెన్షన్ అవుతారు. అవసరం ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా
సలహాలకు సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానం ఉండదు. కాబట్టి ఒక భారత పౌరునిగా తప్పకుండా ఒక అడ్వకేట్ ను తీసుకుపోయేటువంటి అవకాశం రాజ్యాంగ పరంగా ఉంటదనేటువంటి విషయాన్ని కూడా తెలిసినప్పటికి కూడా అనుమతించకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే బయటకు వచ్చి తీసుకొని పోయినటువంటి విషయాన్ని, స్టేట్మెంట్ తీసుకొని పోయినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి కేటీఆర్ గారు హాజరవుతలేడు, వాటిని పట్టించుకుంటలేడు అనేటువంటి వాదనకి ఎక్కడ కూడా ప్రాతిపదిక లేదు. నంబర్ 1. రెండవది, మేము స్క్వాష్ పిటిషన్ అనేటువంటిది, ఎందుకంటే ఇది ఏసీబీ కేసులో ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా చాలా కాలం సుదీర్ఘ కాలం సర్వీస్ లో ఉన్నారు, వారికి అన్ని విషయాలు తెలుసు. నేను ఏమంటున్నా, ఇందులో ఈ ఒక అగ్రిమెంట్ జరిగింది, అగ్రిమెంట్ సందర్భంగా పేమెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ రేస్ కు సంబంధించినటువంటి ఎట్లా ఎందుకు రేస్ చేయాలి అనేటువంటి విషయం మీద అనేక సందర్భాల్లో చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఒక హబ్గా హైదరాబాద్ తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి ఒక నేపథ్యాన్ని, హెచ్ఎండిఏ అనేటువంటి సంస్థ అనేది హైదరాబాద్ మెట్రో ప్రాంతాలలో హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి కానీ, బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కానీ, వాటికి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కానీ అనేక ఈవెంట్స్ నిర్వహిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఎంఏయుడితో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎంఏయుడి కింద ఉన్నటువంటి 2-3 శాఖలు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, సివరేజ్ బోర్డు కావచ్చు, ఒక్కొక్కసారి నిధులు ఏమైతే అంటే ఎక్కడైనా ల్యాక్ ఆఫ్ ఉంటే అక్కడి నుంచి మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎన్నికల చిన్న మొత్తం అయితే ఏం కాదు, కానీ ఇప్పుడు 10 కోట్ల పైన అయితే ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకోవాలి, అది కూడా తీసుకోలేదు. అంటే పార్టీ మొత్తం ఓవరాల్ గా అన్ని చోట్ల కూడా పాటించాల్సిన నిబంధనల ప్రకారం కాకుండా ఇక్కడ తిన్నరు చేశారు అని అనట్లేదు, నిబంధనలు పాటించకుండా. ఇప్పుడు ఒక్కటి జ్యోత్స్న గారు, మంత్రులు అనేటువంటి వాళ్ళు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఇంకెవరైనా విధానపరమైనటువంటి నిర్ణయాన్ని అమలుపరచడానికి అవసరమైనటువంటి బ్యూరోక్రటిక్ వ్యవస్థ ఉంటది. ఈ వ్యవస్థకు సంబంధించి ఒక పని చేయాలంటే ఆ పని చేయాలనేటువంటి నిర్ణయం మాత్రమే మంత్రులు తీసుకుంటారు తప్ప, మీరు ఎట్లా చేయాలనేటువంటి విషయం మీద మంత్రులు చెప్పారు. ఒకవేళ అధికారులు తమకున్నటువంటి అధికారాలతో అట్లయితే ఈ వ్యవస్థ ఇట్లా ఉండేదే కాదు కదా జ్యోత్స్న గారు. కాబట్టి విధానపరమైనటువంటి నిర్ణయంలో అగ్రిమెంట్ ఉంది, మీరు ముందుకు పోండి అనేటువంటి విషయం మీద కేటీఆర్ గారి స్వయంగా నేను బాధ్యత తీసుకున్నా, నేను ఎండాల్ చేసిన అని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని చూశాం. ఇక్కడ ఎక్కడ కూడా ₹1 అవినీతి జరిగినట్టు అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. ఇచ్చిన వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ హెచ్ఎంటీఏ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అయినటువంటి నేపథ్యంలో మాకు 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి, 3వ ఇన్స్టాల్మెంట్ పే చేయమని రాసి రేవంత్ రెడ్డి గారిని సంవత్సరం క్రితమే, అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చినాక నెలలోపట్నే వాళ్ళు వచ్చి ఇక్కడ కలిసిపోయినారు. వాళ్ళు దీన్ని రివీల్ చేయలే ఎక్కడ కూడా. సంవత్సర కాలం నుంచి కూడా కేటీఆర్ గారును ఇందులో ఏదైనా దొరుకుతుందేమో, ఎక్కడైనా డబ్బులు గ్రీన్కో అనే ఈ దీనికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి ఏమైనా ప్రభుత్వం వాళ్ళకు లబ్ధి చేసేటువంటి ఏదైనా చేసిందా ఏందా అనేటువంటి విషయం మీద ఇలా ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు లేవు. ఇది ఓన్లీ పొలిటికల్ వెండేటాతో పెట్టినటువంటి కేసు తప్ప నిజంగానే ఇటువంటి బ్యూరోక్రటిక్ సంబంధించినటువంటి అంశాలు ఉంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయొచ్చు, లేకుంటే ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే దానికి కారణం ఏందనేది చూడొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏదో కంపెనీలకు, ఇంకో కంపెనీలకు, షెల్ కంపెనీలకు పోయి చాలా ఈవెంట్స్ జరిగినాయి. మొన్న కూడా రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఈవెంట్స్ జరిగినాయి. ఈ ఈవెంట్స్ జరుగుతుంటాయి, ఎందుకంటే స్టేట్ ఇమేజ్ పెంచడానికి ఇంటర్నేషనల్ గా జరుగుతాయి. మన ఈ రేస్ కు కేంద్ర మంత్రులు 3-4 వచ్చిపోయినరు, వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినరు. తర్వాత బయట రాష్ట్రాలు కూడా ఈ రేస్ మాకు కావాలని చెప్పి రిక్వెషన్స్ పెట్టినరు. ఇంతకంటే ఎక్కువ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఒక రకమైనటువంటి కేసులో ఇరికించి ఏదో ఒకటి చేయాలనేటువంటి దుగ్ధతో చేస్తున్నటువంటి పని తప్ప, ఈ స్క్వాష్ పిటిషన్ చేయగానే ఏదో కేటీఆర్ దోయి అయిపోయినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇది విచారణలో ఉంది. విచారణలో తేలినాక ఒకవేళ నిజంగానే ఎక్కడైనా కేటీఆర్ గారు ₹1 ఇందులో అవినీతికి ఆయన పాల్పడితే ఏ శిక్షకైనా సిద్ధమైనటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఇందిరా గారు. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. చెప్పండి, అంటే ఇది రాజకీయ కక్షతో ఏదైనా ఏ విధంగానైనా ఖచ్చితంగా లోపలికి పంపాలి కేటీఆర్ ను అన్న టార్గెట్ తోని కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇప్పుడు ఒక విషయంలో
ఈ ఈ సందర్భంలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అలాగే హెచ్ఎంటి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఈ విషయాన్ని పదే పదే దొంగ అన్నట్టుగా ఇవాళ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బాధాకరమైన విషయం. ఎందుకనంటే చట్టాన్ని గౌరవించాల్సినటువంటి పెద్దలు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి షాడో మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారి వల్ల దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉంది. సరే, తప్పు జరిగిందా జరగలేదా ఏమైందన్నా అది ఎంక్వైరీలో తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లోనే పూర్తిగా మొత్తం పెట్టివ్వాలి అనేది ఎక్కడైనా ఉండిందా? అది ఎన్సైక్లోపీడియా కాదు కదా ఎఫ్ఐఆర్ అనేది. సో ప్రాథమిక విచారణ నేపథ్యంలో వాళ్ళకి వచ్చిన నేపథ్యంలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనిని గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో సెంట్రల్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి గవర్నర్ గారి ద్వారా ఆమోదం పొందిన తర్వాతనే ఈ కేసు మూవ్ అయిందన్నది మనం గమనించాలి ఫస్ట్. అది వదిలేసి, ఎందుకంటే ఒక గవర్నర్ నుంచి అప్రూవల్ వచ్చిందంటే మాక్సిమం టెక్నికల్ గా వాళ్ళు లీగల్గా ఉన్నటువంటి అంశాల పట్ల అన్ని చూసి వాళ్ళు పర్మిట్ చేసి ఉంటారు. అలాంటప్పుడు మనం దీన్ని మళ్ళీ పదే పదే రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారంటే మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులన్నీ దురుద్దేశంతో పెట్టామని వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు లేనటువంటి వాటికి డోన్ ఎగరేసి అర్ధరాత్రి బెడ్రూమ్ లకు దూరి తీసుకొచ్చారు. కోదండరెడ్డి గారిని తీసుకొచ్చారు. దాని దర్వాజాలు వాళ్ళగొట్టి ఓ జర్నలిస్ట్ సోదరులు కూడా అదే రకంగా కక్షపూరితమైన రోడ్డు మీద ఉన్నోని ఎవరికి తెలియకుండానే అరెస్ట్ చేశారు. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి 2 రోజుల పాటు ఏడునో కూడా తెలియకుండా తిప్పినారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు కక్షపూరితంతో ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారని వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నా. సో ఇవాళ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక నోటీస్ వచ్చినప్పుడు దాని వైపుకి మీరు వచ్చినప్పుడు అంటే ఇందిరా గారు దీనికి సంబంధించి ఆల్రెడీ 2 విడతలు అయిపోయాయి. 47 కోట్లు పే చేసేశారు. అండ్ థర్డ్ దానికి పే చేయమని చెప్పడము, మీతో మీటింగ్ అవ్వడం, ఆ తర్వాత మీరు సరిగా స్పందించకపోవడం, మేము విరమించుకుంటామనడం, ఈవెన్ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ఎఫ్ఈఓ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉంది. ఈవెన్ ఈ ఫీకి సంబంధించి కూడా అంతర్జాతీయ ఈ రేసు విభాగం ఏదైతే ఉంటుందో భారత విభాగానికి 73,000 రూపాయలను తిరిగి ఇచ్చింది. ఇంకా ప్రభుత్వం తీసుకునే లేదట. వీటిని అన్నింటిని దాచి ఇంకా మేము అంటే ఈ రేసు నిర్వహించము అని డైరెక్ట్ చెప్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి గతంలో ఏవో తప్పులు జరిగాయని చూపించేటువంటి ప్రయత్నం చేసి అలా చేస్తుంది అనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు ఆయన మంత్రిగా ఆయనే చేస్తున్నారు. కర్త కర్మక్రియ తనే. అధికారిగా ఇవాళ అరవింద్ గారు ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆయన తీసుకెళ్లి విచారణ చేసినప్పుడు ఇచ్చిన నేపథ్యంలోనే ఇది ఎఫ్ఐఆర్ అయ్యింది. అసలు ఏం జరిగింది, పూర్వపరాల అన్నింటినీ కూడా ఇప్పుడు బయట ఎన్ని మాట్లాడినా కూడా అది రికార్డెడ్ కాదు కదా. సో మీరు ఒక దగ్గరికి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు అన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు అది రికార్డ్ అవుతుంది. అది కోర్టుకు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా దోషి ఎవరు నిర్దోషులు అని మనకు తేలుతుంది. బయట ఉండి మనం ఎన్ని మాట్లాడినా అది పొలిటికల్ లైన్ లోనే మనం మాట్లాడినట్టుగా గమనించాల్సినటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో జరిగినటువంటి దీన్ని పదే పదే మేము అడ్వకేట్ ను తీసుకెళ్తేనే లోపలికి వస్తాను లేకపోతే రాను అని అంటే గతంలో ఎన్నిసార్లు ఎంతమందికి అడ్వకేట్లకు మీరు పర్మిషన్ ఇచ్చినారు? ఆత్మపరిశీలన చేసుకోండి. పోనీ మీరు కోర్టు నుంచి ఏమైనా తెచ్చుకున్నారా? నాకు ఈ పోలీసుల పైన నాకు నమ్మకం లేదు, నన్ను దురుద్దేశంతో అరెస్ట్ చేస్తున్నారు, నాకు చట్టపరంగా నాకు రక్షణ కల్పించే విధంగా నా అడ్వకేట్ ని అలో చేసే విధంగా అది ఎప్పుడు అని అంటున్నా నేను. అంటే పొలిటికల్ గా దీన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ దురుద్దేశం అక్కడ కనబడుతుంది. కాబట్టి మీరంతా తెలంగాణ బిడ్డలే, ఉద్యమకారులే, దేనికి భయపడరు, ఫైటర్ కొడుకులు, ఫైటర్ కూతుర్లు కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? నేను ఆలోచించండి. చిన్నవారి ఒక సామాన్యు పైన చిన్న ఆరోపణ వస్తే వాడు ధైర్యంగా వెళ్ళి ఇవాళ పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నాడు. మనం చెప్తున్నాం మనం సహకరించాలని, చెప్పే పొజిషన్ లో ఉన్న మనమే దాన్ని సహకరించకుండా దాన్ని పొలిటికల్ లైన్ లో రకరకాలుగా శునకానందం అని రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి ఆయన నిన్న ఎన్ని అనాలో అని అన్నారు. ఒక మినిమం గౌరవ రెస్పెక్ట్ లేనటువంటి వర్డ్స్ తోటి తను సంబోధించారు. అది సరైన పద్ధతేనా? ఒక మంత్రిగా మీరు ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఇందిరా గారు ఈ విచారణకు సంబంధించి అంటే అడ్వకేట్ ని ఎలో చేస్తే ఒకవైపు అంటే విచారణ పైనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అంటే లోపల మాట్లాడింది బయట ఏమో అననివి లీక్స్ ఇచ్చి ఒప్పేసుకున్నారు అని చెప్పేస్తారు. లైక్ అటువంటివి గతంలో ఉన్నటువంటి కొన్నిటిని ఎగ్జాంపుల్ గా నిన్న మాట్లాడినట్టు అనిపించింది.
అది ఇప్పుడు ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కేసు గురించి మీరు మాట్లాడినారు. పట్నం నరేందర్ రెడ్డిది ఏం జరిగింది ఏమైందని అన్ని విషయాలు డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి కదా. ఎందుకు తొందర దాంట్లో లగచర్ల ఇన్సిడెంట్ ఏం జరిగిందో దాని వెనక కర్త కర్మక్రియ ఎవరు చేశారు, మీ ఫోన్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీవి తీసినట్లయితే ఆటోమేటిక్ గా అవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఎందుకు వాటి పట్ల తొందరపాటు అని అడుగుతున్నాను. మేము కోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి ఆయన చెప్పని విషయాన్ని కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఆ సందర్భంలో ఈవెన్ పేపర్ లో కూడా అటువంటి లీక్ రావడం వల్ల నెక్స్ట్ డే పేపర్ లో కూడా వచ్చింది. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి అసలు నేను అటువంటి వాంగ్మూలమే ఇవ్వలేదు అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఏమంటే ఏది నమ్మాలి? బయట ఉన్నప్పుడు మేకపోతు గాంభీర్యం అందరం ప్రదర్శిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి ట్రీట్మెంట్ ద్వారా ఏందన్నది బయటపడతాయి కదా. చాలా చూసాం మనం. అలాంటి విషయాల్లో మీకు తెలియనటువంటిది ఏమైనా ఉన్నదా? ఇక్కడ తెలియదు మనం. ఇప్పుడు నేను అబద్ధం చెప్పుండొచ్చు, నేను ఆరోపించవచ్చు. నేను ఒక మాట అడుగుతున్న ఈ సందర్భంలో, పత్రికలన్నీ రాసినాయి కదా, పత్రికలన్నీ కూడా తప్పుడు సమాచారం మాట్లాడుతున్నారు. ఆ పత్రికల పైన కేసు ఎందుకు పెడతారని అడుగుతున్నాను మిమ్మల్ని. ఆ రోజు వక్రీకరించి పత్రికలు రాసినట్లయితే పత్రికల పైన మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోవాల్సింది మీరే. ఎందుకంటే పత్రికలు తప్పుడు కథనాలను ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, తప్పుడు సమాచారము లీకులు ఇచ్చి పత్రికలు రాశాయి, శునకానందం పొందాయి, వాళ్ళు కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు. సో ఆ పత్రికలు ఏవే పత్రికలు రాసినాయో ఆ పత్రికలన్నిటిపైన మీరు యాక్షన్ తీసుకోండి అంటున్నాం మేము. అనండి మీరు ఎట్లా చెప్పినారని చెప్పేసి నరేందర్ రెడ్డి గారిని ఏమనండి కేసు, పోనీ కేటీఆర్ గారు పార్టీ తరఫు నుంచి ఏమనండి. దేవిప్రసాద్ గారు చెప్పాలి సమాధానం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి విషయంలో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ని సంతకం పెట్టించింది. ఆయన చాలా స్పష్టంగా జడ్జి గారికి లేఖ రాసింది. మీరు ఎవరిని అరెస్ట్ చేసినా ఇంద్రశోభన్ గారు కూడా తెలుసు, జడ్జి దగ్గర ప్రవేశపెట్టినాక వాళ్ళు అడుగుతారు, మీరు పోలీసు వాళ్ళు ఎట్లా మీతో వ్యవహరించారు. ఇక సరే, అది డెమోక్రటిక్ సంబంధించి చాలా మందిని అట్లా అడగరు. పోలీసు వాళ్ళు ప్రవేశపెట్టంగానే రిమాండ్కు రాస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ప్రజాస్వామిక బద్దంగా జడ్జిలు ఏమడుగుతారంటే పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎట్లా వ్యవహరించారు, ఏం చేసారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఇవన్నీ ప్రశ్నలు అడిగినప్పుడు జడ్జిల దగ్గర విషయాలు చెప్పేటువంటి అవకాశం ఎవరికైనా నిందితులకు ఉంటుంది. కాబట్టి నరేందర్ రెడ్డి గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంతకం పెట్టించుకొని అందులో కేటీఆర్ ప్రేరేపించడం వల్లే ఈ ఘటన జరిగినట్టు కేటీఆర్ ని ఇరికించాలనేటువంటిది కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాసినటువంటి విషయం పేపర్లో లీకే కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాపించదు. దాన్ని జడ్జికి నరేందర్ రెడ్డి గారు లేఖ రాసి, ఎందుకంటే నరేందర్ రెడ్డి గారికి అప్పుడే ఒక లీగల్ ఎయిడ్ దొరికి ఉంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏ సెక్షన్స్ ఏంటి అనేటువంటి విషయం మీద ఆయన చెప్తుండేది. ఇప్పుడు ఒక అడ్వకేట్ కావాలని కోరుకోవడం అనేటువంటిది రాజ్యాంగపరమైన హక్కు. అది ఇస్తారా, ధృవీకరిస్తారా, నిరాకరిస్తారా అనేది గౌరవ కోర్టులు చెప్తాయి. కానీ మీరు భయమే లేదు ఎందుకు అంటే, ఇప్పుడు కోర్టుకు పోయే వాళ్ళందరూ భయపడే కోర్టులోకి పోతారా జ్యోత్స్న గారు? ఏదో ఇప్పుడు స్వేచ్ఛ ఎందుకున్నాయి, సుప్రీంకోర్టులు ఎందుకున్నాయి, సెషన్ కోర్టులు ఎందుకుంటాయి, మున్సిపల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎందుకు ఈ లేయర్స్ ఉంటాయి? కోర్టు చెప్పిందే న్యాయం అయితే ఈ కోర్టుల అవసరం లేదు కదా. డెఫినెట్ గా సరైనటువంటి ప్రాతిపదిక లేకుండానే ఒక్కొక్కసారి నిర్ణయాలు వస్తాయి. ఆ నిర్ణయాల్ని అప్పీల్ చేసుకునేటువంటి హక్కు ప్రాథమికంగా ఏ పౌరునికైనా ఉంటది. ఇక గవర్నర్ అనుమతి ఇచ్చిండు కాబట్టి, సూచించిండు కాబట్టి ఇక నిందితుడే అనేటువంటి రీతిలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. గవర్నర్ ఇచ్చినటువంటి కేసులో కూడా కొట్టివేసినటువంటి సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలియక కాదు. ఒక ముఖ్యమంత్రి మీదనే, మాజీ ముఖ్యమంత్రి మీద పెడితే గవర్నర్ అనుమతి తీసుకొని చేస్తేనే ఆ కేసు కొట్టేసింది. ఇలా మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. నేను ఏమంటున్నా, ఇవి ప్రభుత్వం పంపగానే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తే పంపిస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించి విచారణలో ఉంది. ఇంతకుముందు ఇందిరక్క చెప్పినట్టు ఇది విచారణలో ఉంది. విచారణలో ఎక్కడెక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా ఎవరు బాధ్యులు ఏంది అనేటువంటి విషయమే తేలుతుంది. అంతే తప్ప ఇదేదో కేటీఆర్ నేరం చేసిండు, 8 కోట్లు ఏదో ట్యాక్స్ పడ్డది, ఆ ట్యాక్స్ పడితే వాపసు వస్తుంది. ఐటీ కింద అసలు ఈవెంట్ జరిగినప్పుడు ట్యాక్స్ వాపసు వస్తుంది కదా. ఇప్పుడు ఆ డబ్బులు వాపసు ఇవ్వమని గవర్నమెంట్ నుంచి లేఖ డబ్బులు తెప్పించుకోండి. ఎవరు ఆపిరు సంవత్సరం నుంచి వాళ్ళ మీద కేసు వేసి తెప్పించుకోండి. మేము రద్దు చేసినామని చెప్తున్నారు కదా, రద్దు చేసినామని చెప్పి తెప్పించుకోండి. ఇవాళ ఎవరిని పార్టీ చేసిండ్రు, వాళ్ళని పార్టీ చేసిండ్రు. ఇవాళ ఇలా ఏమన్నా
ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రమే ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది. మనం సో స్టార్టింగ్ లోనే ఉన్నాం. అసలు ఏముంది అన్నది మనం ఎంక్వైరీలోకి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు డెప్త్ తెలుస్తుంది. దీనికి లింక్ అప్ ఎవరున్నారు, ఎవరి ద్వారా జరిగింది. ఇవాళ ఏమంటారు 2022లో బిఆర్ఎస్ పార్టీకి బాండ్లు ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలకే ఒక కొత్త కంపెనీ పుట్టుక రావడము, ఆ కంపెనీకి అనుబంధంగా ఈ ప్రాజెక్ట్ ని వాళ్ళకి ఇవ్వడము, ఈ జరిగినటువంటి అంటే ఇక్కడ ఏమంటారు విత్ ఇన్ 2 months లోనే చేంజింగ్ లో రావడం అనే దాన్ని ఇక్కడ మనకు కొంత అనుమానాస్పదంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అన్ని పార్టీలకు అందరు బాండ్స్ ఇస్తారు. దానిని సేమ్ టైం లో మిగతా పార్టీలకు కూడా వచ్చాయంట కదా ఇందిరా గారు, అదే సేమ్ టైం లో వచ్చాయంట కదా. అందరికి ఫండ్స్ ఇస్తారు, కానీ ఇచ్చిన దానికి విత్ ఇన్ 2 months లోనే ఒక కొత్త కంపెనీకి ఈ ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళడాల్లో ఇక్కడ అనుమానం క్రియేట్ అవుతుంది. సో ఈ అనుమానము నిజమా కాదా, ఏం జరిగిందన్నది ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది. ఆ ఎంక్వైరీకి ఇందిరా గారు వాళ్ళు అనేది ఏంటంటే సేమ్ టైం లో మిగతా పార్టీలకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి అదే కంపెనీ నుంచి అని చెప్తున్నారు సేమ్ టైం. సో 2 నెలల తర్వాత వచ్చిందంటే వీళ్ళకి మాత్రమే ఎట్లా అప్లికబుల్ అని. జోష్న గారు మీరు వినండి, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చిండొచ్చు, బీజేపీకి ఇచ్చిండొచ్చు, దేశంలో ఉన్న అన్ని పార్టీలకు క్యాపిటలిస్టులు జనరల్ గా వాళ్ళ యొక్క వాటి కోసం చేస్తూ ఉంటారు, దాన్ని మనం కాదనట్లే. కానీ దీంట్లో దురుద్దేశంతో వచ్చిందా, జనరల్ గా ఇవ్వాల్సిన ఫండ్ లోనే వచ్చిందా, ఏం జరిగింది అన్నది ఎంక్వైరీ చేస్తే కదా తెలిసేది. ఇవాళ నాకు ఇచ్చినటువంటి దాన్ని తిరిగి నేను వెనక్కి తెచ్చుకున్న ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఏం జరిగిందన్నది తెలవాలి కదా. ప్రభాకర్ రెడ్డి సార్, వన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఏ విషయాలైనా తేటతెల్లం అవుతాయి. బట్ చాలా సందర్భాల్లో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అనేవి ముఖ్యంగా అధికార విపక్షాల మధ్య చాలా సందర్భాల్లో విమర్శలు ఫేస్ చేస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. నిజంగా అంత ఇంపాక్ట్ అధికార పక్షం నుంచి ఉంటుందా లేదా అన్నది అంటే మీ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కేసెస్ చాలా చూశారు కదా. సో ఇప్పుడు ఈ హై ప్రొఫైల్ కేసులు అంటారు ఇలాంటి వాటిని, ఈ అక్యూజ్డ్ కానీ వాళ్ళు పెద్ద అధికారులు లేకపోతే పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే పెద్ద సినిమా యాక్టర్లు అయితే వీళ్ళు ఏం చేసుకొస్తున్నారంటే ఈ చట్టాన్ని కన్నా వాళ్ళ పర్సనల్ ఇమేజ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మేము ఇలా ఉన్నాం కాబట్టి మా పైన కేసులు పెడుతున్నారు అనేది ఇది సాధారణం అయిపోయింది. సాధారణంగా ఈ పొలిటికల్ గా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు తప్పకుండా ఒక పార్టీకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే ఇంకో పార్టీ దాన్ని ఉపయోగించుకుంటుంది, వాళ్ళని పొలిటికల్ గా దెబ్బతీసిందని. ఇది వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఏ పొలిటికల్ పార్టీ కూడా దీనికి ఎక్సెప్షన్ లేదు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే క్విడ్ ప్రోకో అనే ఉంది చూసారా. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఏం సహాయం చేస్తే నువ్వు నాకేం చేస్తావు అనేది. దీన్ని ఒరిజినల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఒక ఆయన పైన ఫస్ట్ స్టార్ట్ అయింది క్విడ్ ప్రోకో అని. ఆయన ఎట్లా ప్రూవ్ చేశారంటే ఆ రోజుల్లో సిమెంట్ బస్తాలు పర్మిట్ కింద ఇచ్చేవాళ్ళు. సో ఆయన డబ్బులు తీసుకున్నది అంటే పార్టీ ఫండ్ ఏదో తీసుకున్నాడు, ఆ పార్టీ ఫండ్ బస్తా కింద అని తీసుకున్నాడు. సో వాళ్ళు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లో బస్తాలు ఎన్ని ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ కంపెనీలు ఇచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ కి వీళ్ళు ఇచ్చిన డబ్బులకి రిలేషన్ ఉంది, ఇంత కడితే ఇంత బాండ్లు ఇచ్చారు అంటారు. సో ఆ విధంగా క్విడ్ ప్రోకో ఉందా లేదా, లేకపోతే ఇలా ఇవ్వడం అనేది అందరికి ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఇచ్చారు కాబట్టి అది తప్పు కాదు, దీంట్లో క్విడ్ ప్రోకో లేదు అనేది ఇంకొక రకంగా చూస్తారు. సో ఈ చట్టాలు ఎప్పుడైనా సరే ఒకసారి చెప్పంగానే అది నిజమా కాదా అది కన్ఫర్మ్డ్ అని ఎప్పుడు అనరు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కేసులు పెడతారు, కేసుల పైన ఏ చట్టం ప్రకారం అంటారు. రెండోది ఇంకోటి ఏంటంటే దీంట్లో పోలీసు వాళ్ళు స్ట్రైట్ గా మీతో మనం మాట్లాడుకొని స్టేట్మెంట్ తయారు చేయరు. వాళ్ళు ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు కానీ చాలా కొంచెం డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కేసులకి క్వశ్చనర్ తయారు చేసుకుంటారు వాళ్ళు. అంటే ఈ క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ కి లింక్ వాళ్ళు ఏర్పరచుకుంటారు. అది ఈ స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు ఏం చెప్పింటారు, ఇప్పుడు మీరు పలానా టైంలో పలానా వాళ్ళతో మాట్లాడారు కాబట్టి వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు ఈ హైటెక్ వచ్చింది కాబట్టి అది కూడా దే ఆర్ ఏబుల్ టు రిట్రీవ్ అనమాట, ఏం మాట్లాడారు, ఏం మెసేజ్లు పోయినాయి అని. సో ఈ విధంగా ఒకదానికి కూడా లింక్ పెట్టి చేసి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూపించేసి ఎవిడెన్స్ ఇది మీరు చేసిన తప్పు, దానిపైన మేము ఇప్పుడు కేసు పెట్టాము అనేది పోలీసు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏమంటారు, నన్ను ఈ డైరెక్ట్ గా నన్ను అడగలేదు కాబట్టి ఇది నేను చెప్పలేదు కాబట్టి ఇది నన్ను
కాదు అనేది జరుగుతుంది అనమాట. ఈ హై ప్రొఫైల్ కేసుల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, బయట వాళ్ళకి ఏంటంటే ఇది లాజికల్ గా ఉంటాయి, ఒకదానికి ఒకటి ఖచ్చితంగా ఆ టైంలో అక్కడ లేవన్నా కూడా మేము మాట్లాడుకున్నామని చెప్తే మేబీ అక్కడ ఉన్నారేమో అనేది అక్కడ క్లియర్ అవుతుంది. బట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ ఉన్నారని చెప్పరు, కానీ మాట్లాడాము, వెళ్ళాము, టీ తాగామంటే ఓకే ఉన్నట్టే అని మీరు అర్థం చేసుకుంటారు. అట్లా అనమాట. పోలీస్ వాళ్ళకు ఉండే ఇన్వెస్టిగేషన్, వాళ్ళకి నాలెడ్జ్ తో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో, వాళ్ళకు ఉండే ట్రిక్, వాళ్ళకు ఉండేటువంటి అనేకమైనటువంటి దీంతో వాళ్ళు మనం ఫస్ట్ టైం కానీ వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కి. సో వాళ్ళు ఆ ప్రశ్నలన్నింటికీ జవాబులు రాబట్టినప్పుడు వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం ఏమనుకుంటామంటే నేను ఆ మాట చెప్పలేదు కదా అనుకుంటాం. అట్లా ఈ కేసులకి బయట చెప్పడం కన్నా లోపల ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. హై ప్రొఫైల్ కాబట్టి పేపర్లో వస్తుంది కాబట్టి ఈయన కరెక్ట్ కావచ్చు, ఈయన కరెక్ట్ కాకపోవచ్చు, ఈ పార్టీ కరెక్ట్, ఈ పార్టీ హరాస్మెంట్ చేస్తున్నారు అనేది సాధారణంగా పబ్లిక్ డిస్కషన్ లో, పబ్లిక్ ఫోరం లో డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. సార్, ఇంకొకటి లాయర్ తో అటెండ్ అవ్వడము, దానికి సంబంధించి అంటే మొన్న వెళ్ళినప్పుడు కూడా ఏసీబీ అధికారులు లాయర్ లేకుండా వ్యక్తిగతంగా సింగిల్ గానే రావాలి అని చెప్పేసి చెప్పారు, మళ్ళీ 9th రావాలని చెప్పారు. సో ఈ క్రమంలో ముఖ్యంగా లాయర్తో విచారణకు అటెండ్ అవ్వడము, ముఖ్యంగా అసలు విచారణ టైంలో వీడియో రికార్డింగ్ ఉంటుందని వీళ్ళు అంటున్నారు, కానీ లాయర్ కంపల్సరీ కావాలని వాళ్ళు అంటున్నారు. ఏంటి ఇటువంటి కేసెస్ లో ఎలా చూస్తారు? ఇలా అంటే సాధారణంగా లాయర్ ని తీసుకుపోయే హక్కు ఉంటుంది. ఎందుకంటే లాయర్ ఉంటే లీగల్ గా వీళ్ళు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు లేకపోతే మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడి దాని వలన కేసులు ఇరుక్కుపోయే అవకాశం లేకుండా గైడ్ చేసేదానికి లాయర్లు ఉంటారు, పక్కన పెట్టుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కి మీకు వాళ్ళకి సహకరించండి అన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అంటే పోలీస్ స్టేషన్లు తీసుకొని లేకపోతే మా ఆఫీస్ లో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తాము, మిమ్మల్ని మీరు దానికి సహకరించండి, మీరు దీంట్లో లాయర్ని అడగలేదు, ఇక్కడ మీరు లాయర్ కొత్తగా చెప్తున్నారు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. వీళ్ళు మా హక్కు ఉంది కదా లాయర్ అనేది. ఇది కాంట్రవర్షియల్ గా తయారు చేశారు, కానీ ఇది యాక్చువల్ గా ఇన్వెస్టిగేషన్ కి తోడ్పాటు అవుతుందా కాదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, దేవి ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు అడ్వకేట్ ను తీసుకుపోవడం అనేటువంటిది అది అందరికి ఉండేటువంటి ఫండమెంటల్ రైట్. సరే, పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఏసీబీ నిరాకరిస్తే దాన్ని మళ్ళీ ఇవాళ హైకోర్టులో మేము అడుగుతున్నాం, అంటే అడ్వకేట్లను తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కోర్టు ఏది ఇస్తే దాన్ని బయట కావాల్సి వస్తుంది, ఇంకొకటి ఉండదు కదా జ్యోత్స్న గారు. కోర్టులు నిర్వహించవద్దు, మీరు అడ్వకేట్లను తీసుకుపోకుండా ఒక్కరే అటెండ్ కానీ అంటే అప్పుడు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అడ్వకేట్ ను నేను అనుకుంటున్నా ఏంటంటే ఏ కేసులోనైనా అడ్వకేట్ ను తీసుకోపోవడానికి కోర్టులు నిరాకరించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే జడ్జి ముందు కానీ మిగతా దగ్గర కానీ అడ్వకేట్ అనేటువంటి వాళ్ళు ఏమి, నేను ఇంతకుముందు చెప్పిన ప్రభాకర్ రెడ్డి గారు కూడా తెలుసు, వాళ్ళు చాలా కాలం బ్యూరోక్రటిక్ గా పనిచేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పర్మిషన్ తోనే దే కెన్ టాక్. వాళ్ళు ఏదో అక్కడ వాదించడానికి ఉండరు. మీరు నేను నిందితుడు అయిన అనుకోండి, నన్ను అడుగుతుంటే ప్రశ్నలు వేస్తుంటే నేను సమాధానాలు చెప్పినప్పుడు ఏమైనా లీగల్ వచ్చినప్పుడు మా పర్మిషన్ నేను అడ్వకేట్ తో మాట్లాడుతుంటే అప్పుడు పర్మిషన్ ఇస్తారు, అప్పుడు మాట్లాడతారు తప్ప అడ్వకేట్లు ఓన్లీ సింప్లీ సిట్టింగ్ చేస్తారండి. ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు మీద వచ్చారు, ఆఫీస్ లోపల దాకా అలౌ చేసి అడ్వకేట్లను అక్కడ ఆప్ట్ అయిపోయేది, మొత్తం వెహికలే బయట ఆపి మీరు పోవడానికి వీల్లేదు అడ్వకేట్లని. ఏముంటదండి, ఏసీబీ ఆఫీసులకు పోయి ఆయన ఒక రూమ్ లో కూర్చోబెట్టినాక అడిగితే నిరాకరిస్తే అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి తీసుకోవాల్సినటువంటి డ్రామా చేయాల్సినటువంటి అవసరం లేకుండే. దీన్ని అనవసరంగా హైప్ క్రియేట్ చేసి అనవసరమైనటువంటి ఇష్యూగా మార్చేటువంటి ప్రయత్నం చేసింది. రెండవది క్విడ్ ప్రోకోకు సంబంధించి కూడా ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో చాలా ఇటువంటి విషయాలు ఉన్నాయనే దీన్ని లీగలైజ్ చేయడానికి పార్లమెంట్ లో చట్టం చేసి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కూడా బాండ్లు కొనేటువంటి ఒక వెసులుబాటు ఇచ్చింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఇంతకుముందు ఇందిరక్క అన్నట్టు అందరికీ బాండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ సంబంధించిన సంస్థ ఉంది, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు బాండ్లు కొనుక్కున్నారు, అన్ని పార్టీలకు ఇచ్చి కాంగ్రెస్ కూడా ఇచ్చింది. ఇవాళ సుంకిశాల కానీ లేకుంటే రేపు మెగా కానీ లేకుంటే మూసీకి సంబంధించి కానీ ఇప్పటికే కొడంగల్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇలా మెగా ఇంజనీరింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది, ఇక్కడ కూడా చేస్తుంది. కాబట్టి వాళ్ళు బాండ్లు కొన్నారు కాబట్టి క్విడ్ ప్రోకో అని అనగలమా? ఇక అనాల్సి వస్తుంది కదా. ఈ ఒక పొలిటికల్ కంపల్సరీ. వీన్కో అనేటువంటి కంపెనీకి
ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కానీ ఒక్క రూపాయి అది కానీ లేదని అందులో ఉన్న ప్రమోటర్ ఒకటి వెనక్కిపోయినటువంటి విషయం మనకు తెలుసు కదా. ఇక్కడ మేము ఏమి వానికి ఒక్క రూపాయి కూడా కంపెనీకి లాభం చేసేటువంటి పని బీఆర్ఎస్ పార్టీగా ఇదే ప్రభుత్వంగా మేము ఏమి చేయలేదనేటువంటి విషయాన్ని మేము పదే పదే స్పష్టం చేస్తున్నాం. అందుకే విచారణలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఇందులో మేము తప్పు చేయలేదు, విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. విధానపరమైనటువంటి నిర్ణయాలే తప్పని ప్రభుత్వాలు భావిస్తే ఇక ఏముంటది జ్యోత్స్న గారు? ఆ టైంలోనే నిబంధనలు పాటించలేదనేదే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, నిబంధనలు పాటించరా పాటించలేదా? ఇప్పుడు అదే టైంలో ఎన్నికల టైం కూడా, ఎన్నికల కోడ్ కూడా ఉంది. ఒకవైపు ఒప్పందం చేసుకుంటారు అనుమతి తీసుకోకుండా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. జ్యోత్స్న గారు ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏమైనా కంప్లైంట్ చేసిందా? ఎన్నికల కమిషన్ చూడాలి, అక్కడ ఆఫీసర్లు ఉంటారు. అయినా ఎన్నికల కమిషన్ అనేది ఆన్ గోయింగ్ కు వర్తించదు. ఇది 3-4 ఈవెంట్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయినాయి కాబట్టి థర్డ్ ఇన్స్టాల్మెంట్ దగ్గర కదా ఇష్యూ వచ్చింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎన్నికల కోడ్ అప్పుడు జరగలేదు, అంతకు ముందే జరిగింది. ఇప్పుడు ఇవ్వడం వల్ల వాళ్ళు రాసిందా రాయలేదా, పేపర్లు ఏంటి అన్ని కూడా వీళ్ళు ప్రజెంట్ చేస్తారు. నేను ఏమంటున్నా, ఇక్కడ డెఫినెట్ గా ఏమన్నా ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగిందని ప్రభుత్వం భావిస్తే ఏం చేస్తారంటే, ఇప్పుడు సెక్రటరియట్ లో మన సచివాలయంలో కానీ ప్రభుత్వంలో కానీ చాలా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉంటాయి. ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్ కు ఏముంటాయి, డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ అయినాక ఇవాళ అరవింద్ కుమార్ తోని మొత్తం విచారణ జరగదు. ఇంకా అరవింద్ కుమార్ ఏసీబీ దగ్గర గోనేవాలే, రేపు పోతున్నాడు అనుకుంటా, భవిష్యత్తులో రేపు పోతాడు. ఇప్పుడు దీన్ని ఎంఏయుడి చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ అఫీషియల్ గా ట్రాన్సాక్షన్ అయినటువంటి అమౌంట్ ఎక్కడైనా ప్రొసీజరల్ ల్యాబ్ జరిగిందని వాళ్ళే భావించారు అనుకోండి. భావిస్తే ఏం చేయాలనేటువంటి విషయం మీద చట్టాలు ఉంటాయి. చట్టాలు అది విధమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తప్పుబట్టి ఇలా కేటీఆర్ ను టార్గెట్ చేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. ఇందులో ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి కిడు ప్రోకే కానీ ఏం జరగలేదు అనేటువంటి విషయం మీద మేము చాలా స్పష్టంగా ఉన్నాం. జ్యోత్స్న గారు. ఓకే, ఇందిరా గారు, అంటే మాట్లాడితే భయం ఎందుకు ఫేస్ చేయడానికి అని అంటున్నారు. ఈ కేసే కావాలని ఇరికించేందుకు పెట్టిన కేసు అని ఎలాగో అలా లోపలికి పంపి తీరాలి అనే టార్గెట్ గా పనిచేస్తున్నారు కాబట్టి లోపల ఏ విధంగా క్వశ్చనేర్ ఉంటుంది, ఏ విధంగా ఇరికించే ప్రయత్నమే ఉంటుంది కాబట్టి లాయర్ మాకు మస్ట్ అని చెప్పేది వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని కొత్తగా ఇరికియాల్సిన అవసరం లేదు జ్యోత్స్న గారు. 10 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి విధ్వంసాల్లో ప్రతి దగ్గరలో నువ్వు ఎక్కడ చేయబెట్టినా ఏ స్కీమ్ ని మనం ఓపెన్ చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, అంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో కర్త కర్మ క్రియేట కేసీఆర్ గారు కొడుకు, వీళ్ళ పవర్ లేకుండా ఏ పని కూడా కింద ఉన్నటువంటి అటెండర్ స్థాయిలో కూడా పని జరగలే. వీళ్ళ ద్వారానే జరిగింది. ఒక అఫీషియల్ గా ఉన్న ఒక బ్యూరోక్రాట్ నిర్ణయం ద్వారా జరగలే, ఒక మంత్రిగా ఉన్నటువంటి తన ద్వారా కూడా జరగలేదన్నది గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చెప్తే కింది దాకా జీవూజర్ లాగా పని నడిచిపోయింది. సో ఆ జరిగిన అవకతవకల నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు చేసిన వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళు చేయాలనుకుంటే, వాళ్ళు నిజంగానే మనం అందులో వేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు కక్షపూర్తంగానే చేయాలి. ఆయన బిడ్డ పెళ్లి కూడా పోనీయకుండా వాళ్ళు ఎంత హింసించినారో ఈ సమాజానికి తెలియదు. వినాలి అంటే నిజంగానే చెయ్యాలనుకుంటే వచ్చిన 1-2 నెలల్లోనే మిమ్మల్ని అందరూ అందులో పెట్టుండొచ్చు. అలా ఆలోచించలేదు. ఒక టెక్నికల్ గా ఎవరు ఎక్కడ తప్పులు చేసినా వాళ్ళ పని వాళ్ళు చట్టం తన పని తనం చేసుకోవాలని వాళ్ళకి అప్పచెప్పేశారు. వాళ్ళు ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు. సో మీరు అసలు కేసులో పసలేదు, మేము తప్పు చేయలేదు, ఈస్మంత పైసా అవినీతి జరగలేదని మీరు మాట్లాడుతున్నారు, నిధులు దుర్వినియోగంగా మీరు మాట్లాడుతున్నారు. ఇవి ఏది జరగనప్పుడు ఎందుకు మీరు ముందస్తుగా కోర్టుకు పోయి నన్ను అరెస్ట్ చేయొద్దు అని తెచ్చుకున్నారు? అది అవసరం ఉండిందా? 1, 2 ఇప్పుడు అదే కదా మీరు క్రాష్ పిటిషన్ కేసు మీద వేసినటువంటి దానికైనా అదే కదా. ఇప్పుడు మిమ్మల్ని బేస్ అదేనా? కేసు బేస్ అదే అయినప్పుడు నువ్వు దాని మీద క్రాష్ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. కామన్ మ్యాన్ గా ఆలోచించి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కామన్ మ్యాన్ కైనా చట్టం ఒకటే మీరు మర్చిపోయినారని అడుగుతున్నారు. ఇప్పుడు 50 కోట్ల సూట్ కేసులతో దొరికినటువంటి రేవంత్ రెడ్డికి 10 కోట్లు అవసరం అవుతాయి.
న్యాయ సహాయం అవసరమైతది, లాయర్లు అవసరమైతారు, తీసుకోలేదని అన్నా, చెప్పడానికి. రేవంత్ రెడ్డి గారి కేసును ఉదాహరణగా ఇక్కడ అవసరం లేదు. ప్రతిసారి మీకు దొరికింది ఒక్కటే. దొరికిన ఈ దొంగ ఏంటి ఇది? లేకపోతే కాదంటే ఏం దొంగ ఇట్లాంటివి నీతి? ఎన్నో ఏం దొంగ చేశారు. నీతి ఇది? 10 ఇందిరా గారు, సంవత్సరాల్లో ఇందిరా గారు. ఎలాంటి ఎన్నిక యా- పనులు యా- జరగలేదు యాభై మీ దగ్గర. 50 లక్షల దేవి గారు. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని పెద్ద భూతద్దంలో చూపించి ఆయన ఏదో ప్రతిసారి మీరు ఈ రకంగా మాట్లాడడం సరైనది ఓకే, కాదు. చూద్దామండి. ఒకవైపు అన్న, జరిగి పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాత ఎవరు దొంగ ఎవరు కాదు అనేది తెలుస్తుంది, ఎవరు జైలుకి వెళ్తారు అనేది తెలుస్తుంది. ఒకవైపు అంటే అరెస్ట్ తప్పదు అని చెప్పేసి అటు కాంగ్రెస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏ తప్పు చేయలేదు కాబట్టి బయటకు వస్తామన్న కాన్ఫిడెన్స్ లో వీళ్ళు ఉన్నారు. ఇవాళ అయితే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. విచారణకు సహకరిస్తాం కానీ ఖచ్చితంగా లాయర్ ఉండాలి అని చెప్పేసి రిక్విజిషన్ పడే అవకాశం ఉంది హైకోర్టులో ఇవాళ కేటీఆర్ తరఫు నుంచి. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఇటు ప్రభుత్వం కూడా కేవీఎట్ పిటిషన్ వేసింది. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. ప్రభాకర్ రెడ్డి సార్, దేవిప్రసాద్ గారు, ఇందిరా శోభన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.